వచ్చిందనమాట మన బాలాపూర్ గణేశుడు. చాలా డిఫరెంట్గా అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏనుగైతే వస్తుంది అనమాట, ఏనుగైతే వస్తుంది. సో ఇక్కడ మనకు మాతనైతే వస్తుంది అనమాట. సో మినీ బాలాపూర్ గణేశుని అయితే చూద్దాము. సో ఇక్కడ మినీ బాలాపూర్ గణేశుడు అయితే డీటెయిల్ అయితే అయిపోయింది అనమాట. సో ప్రతి ఒక్కటి అయిపోయింది. సో చూసి కదా, సో అక్కడ అట్లా పట్టుకొని నాకు కావాలి అని చెప్పి బుర్రా పడుతూ ఉంటారు అనమాట. చూసి కదా, చాలా అద్భుతంగా ఉంది ఈసారి గణేశుడు. చూసిరు కదా. సో కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ స్మూత్ వర్క్ అయితే అయిపోయింది అనమాట. చూసిరు కదా, స్మూత్ వర్క్ అయితే అయింది. సో గణేశుడు చాలా డీటెయిల్గా అయితే వర్క్ అయితే చేసారు. సో ఫేస్ చూసుకోవచ్చు. సో కలర్ అయితే వస్తుంది అనమాట, కలర్ చూసారు కదా. సో ఇట్లా 5 మోడల్స్ అయితే తయారైతే చేసారు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు బాలాపూర్ గణేశుని బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు. చూసారు కదా. సో లోపల చూసారు కదా, సో మొత్తం కట్టెలతోనైతే తయారైతే చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక గణేశుడు అయితే బుక్ అయితే అయింది అనమాట. సో ఒక గణేశుడు అయితే ఒంగోలుకి అయితే వెళ్ళిపోతుంది. సో చూసిరా, సో చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు ఈసారి బాలాపూర్ గణేశుడు. సో పైన ఇంకా మనకు మూమెంట్ కూడా వస్తే సో తాకుతుంది అనమాట. సో పైన బిల్డింగ్కి అయితే తాకుతుంది. సో వీళ్ళు బయటికి వెళ్ళినాక అప్పుడు మూమెంటింగ్ అనేది అయితే పెడతారనమాట. చూసిరా, చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. సో నాకంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వర్క్ అయితే అవుతుంది, చూసుకోవచ్చు. వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నంది కూడా ఉంది. సో నంది తీసుకోవచ్చు. అయితే వెళ్ళిపోదాం. సో గడ్డి చూసుకోవచ్చు, గడ్డి కావచ్చు మనకు. సో ఇక్కడ ఈ బాలాపూర్ గణేశుడు అయితే సో డై ఇదంతా డై అనమాట. సో డై చూసిరు కదా. సో చాలా పెద్ద ఉంది. సో డై చాలా అంటే చాలా పెద్ద ఉంది. సో చూసిరు కదా. సో డై చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు డై ఎంత పెద్ద ఉందో. సో శూలం చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందంటే చాలా పెద్ద ఉంది శూలం అయితే. సో అక్కడ కూడా గొడ్డలి అనేది అయితే ఉంది. సో చూసిరు కదా. సో మన బాలాపూర్ గణేశుడు అయితే సో మళ్ళీ మన ఫినిషింగ్ టచ్